వెల్కమ్ టు అమృతం, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్. సో ఫైటర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అన్న విషయం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఫైటర్ ఫుడ్స్ అంటే ఏంటి, ఏమేమి తీసుకోవాలి కూడా తెలుసుకున్నాం. సో చాలాసార్లు మనం కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ అవి వింటూ ఉంటాం. అందులో జాండీస్ చాలా కామన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూ ఉంటుంది, ఎనీ ఏజ్ ఎనీ టైం. సో అసలు జాండీస్ ఎందుకు వస్తుంది, జాండీస్ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ అలాగే జాండీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎటువంటి డైట్ని ప్లాన్ చేసుకోవాలి? సో వెరీ కామన్గా వింటూ ఉంటాం, చాలా ఎక్కువ మందికి కూడా చూస్తుంటాం. కొంతమందికి పుట్టిన పిల్లల్లో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇది మనకు ఒక బైలిరూబిన్ అనే ఒక సెక్రేషన్ ఏదైతే మనకు ఒక ఎల్లోయిష్ పిగ్మెంట్ మన లివర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందో, సో అలాంటి బైలిరూబిన్ అనే జనరల్గా బైల్ అని చెప్పుకుంటూ ఉంటాం. అది ఎప్పుడైతే మన బ్లడ్ కౌంట్లో ఎక్కువ అవుతుందో, సో అలాంటి టైంలో మనము జనరల్గా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. కళ్ళు ఎల్లోయిష్గా టర్న్ అవటం, నెయిల్స్ టర్న్ అవటం, సో ఇలాంటివన్నీ కూడా, ఫీవర్ రావటం. ఇట్స్ లైక్ అని ఇన్ఫెక్షన్ అన్న అవ్వచ్చు, లేదా ఒక వైరల్ అటాక్ అయినా అవ్వచ్చు, లేదా ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా అవ్వచ్చు, లివర్ సంబంధించినటువంటి క్యాన్సర్స్ అవ్వచ్చు, లేదా లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా టర్న్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ లివర్ మనకు అక్కడ వీక్ అయిపోవడం అనమాట. సో వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో తగ్గిపోయి ఇలా ఎఫిషియన్సీ ఆఫ్ లివర్ కూడా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువైపోయినప్పుడు అది మనకు ఆ టైంలో ఈ బైల్ అనేది కూడా సెక్రేషన్ ఎక్కువ అయిపోతుంది. సో అది మనకు బాడీలో ఎక్కువ అయిపోయిందంటే డేంజరస్. సో అది ఎఫిషియెంట్గా బయటికి వెళ్ళాలి అంటే లివర్ సరిగ్గా వర్క్ చేయాలి. సో లివర్ మీద ఫోకస్ చేయాలి. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకు ఎఫిషియెంట్గా లివర్ అనేది వర్క్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. అండ్ అలాగే రికవర్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్. జాండీస్ వచ్చినప్పుడు డైట్ అనేది మనము ప్లాన్ చేసుకోవటం. ఎప్పుడైతే మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, లేదా లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, ఫీవర్స్ టైంలో కానీ, ఎప్పుడైతే వీక్ అయిపోతుందో లివర్ అనేది ఆ టైంలో అది కూడా అవ్వచ్చు, లేదా బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్స్ అక్యుములేట్ అవడం మూలాన కూడా అవ్వచ్చు. సో దాని చుట్టూ ఒక థిక్ లేయర్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఇట్స్ దట్ బైల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది బ్లడ్లోకి, సెక్రేషన్ అనేది. సో దట్ హ్యాస్ టు రిమూవ్ బ్లడ్లో అని చెప్పుడు కూడా ఎనఫ్ బైల్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఆ పని చేయలేకపోతుంది ఆ టైంలో. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి. అంటే దాంట్లో ఉండే టాక్సిన్స్ని, దాంట్లో ఉండే చెత్త చెదారం, వాట్ ఎవర్ అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉంటుందో అలాంటి వాటిని మనము స్క్వీజ్ అవుట్ చేయాలి. చేసినప్పుడే అది లివర్ అనేది హెల్తీగా మళ్ళీ తయారైపోయి ఈజీగా మన బాడీ అనేది రికవర్ అవుతుంది. సో దానికి ఫస్ట్ ఫిల్టరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే, వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ నాట్ జస్ట్ ప్లెయిన్ వాటర్. యాడ్ ఎనీ లెమన్ జ్యూస్, లేదా పంపర పనస అని మనకు ఆరెంజ్ సైజ్లో ఒకటి దొరుకుతూ ఉంటుంది, మోసంబి లాగే ఉంటుంది బట్ లావుగా ఉంటుంది కదా, దాని జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఎనీ ఆఫ్ దట్ సిట్రస్ ఆ వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని అట్లీస్ట్ రోజుకు 2 to 2.5 liters తాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ కెన్ ఇంప్రూవ్ దట్ బాడీ యాంటీఆక్సిడెంట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ హెల్ప్స్ టు రిమూవ్ ఆల్ దట్ ఫ్యాట్ బిల్డప్ ఇన్ లివర్ అని చెప్పొచ్చు. అండ్ దట్ రిమూవ్స్ దట్ ఎక్సెస్ టాక్సిన్స్, మెయిన్గా విషపూరిత పదార్థాలు ఏవైతే ఉంటుందో, సో అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. కాబట్టి మెయిన్ ఫోకస్ ఆన్ ఎనీ లిక్విడ్స్. అది మీరు ఇందాక చెప్పినట్టుగా వాటర్లో యాడ్ చేసుకురైనా తీసుకోండి సిట్రస్, లేదంటే సూప్స్ రూపంలో ఎనీ ఆఫ్ పాలకూర కానీ, మష్రూమ్స్ కానీ, ఇలాంటివి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ క్లియర్ లిక్విడ్ సూప్స్ ఏవైతే ఉంటుందో, సో అలాంటివి ఎక్కువగా తీసుకోవటం కానీ. షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ అనదర్ బెస్ట్ ఆప్షన్ టు రిమూవ్ టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ. అంటే చెరుకు రసం, సో అది యాడ్ చేసుకోవడం కానీ ఫస్ట్ అది ఫోకస్ చేయండి. అండ్ దెన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే, ఎనీ ఆఫ్ వెజిటబుల్స్, ముఖ్యంగా టొమాటో, స్వీట్ పొటాటో అండ్ క్యారెట్ ఒకటి, ముల్లంగి ఒకటి, సో ఇలాంటివి ఎక్కువగా మనకు హెల్ప్ చేస్తుంది డ్యూరింగ్ ఈ టైంలో. ముఖ్యంగా హై సిట్రస్ ఉన్నటువంటివి ప్లాన్ చేసుకోండి. ఎనీ బెర్రీస్ కానీ, లైక్ ఆరెంజెస్ కానీ, లైక్ ఇలాంటివి ఎక్కువగా సిట్రస్గా ఉన్నటువంటి, పుల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ని అవి మెయింటైన్ చేసుకోండి. అండ్ హోల్ గ్రెయిన్స్, ఫోకస్ ఆన్ ఓన్లీ హోల్ గ్రెయిన్స్. అండ్ ముఖ్యంగా ఓట్స్ చక్కగా హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ టైంలో. ఆ కొలెస్ట్రాల్స్ బిల్డప్ ఏదైతే ఉంటే కనుక లివర్లో, దాన్ని తగ్గించడానికి మనకు ఈ ఓట్స్ అనేది కూడా హెల్ప్ చేస్తుంది. సో దాట్ యూ కెన్ ప్లాన్. అండ్ ఎనీ అదర్ హోల్ గ్రెయిన్స్. అండ్ అవాయిడ్ చేసేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రత్యేకంగా చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది, నాన్ వెజ్ ఎస్పెషల్లీ కదా. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఏంటంటే మనకు మైక్రో లైక్ ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్
దానికి ఏదైనా డిసీజ్ ఉండి మనకు పాస్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎంత కుక్ చేసినా సరే కొన్నిసార్లు అన్హైజీనిక్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు కావచ్చు, ఎక్కువసేపు బయట ఉన్నప్పుడు కావచ్చు, ఇన్ఫెక్షన్ అనేది అది మన బాడీలోకి వచ్చి దాని ద్వారా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవాయిడ్ ఎనీ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అట్లీస్ట్ 1 to 2 months. అండ్ రా మీల్ కూడా తీసుకోవటం ఆ టైంలో మంచిది కాదు. ఈవెన్ వెజిటబుల్స్ అయినా సరే బాగా కుక్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రత్యేక సూప్ విధంగా తీసుకోవచ్చా? సూప్ లాగా కుక్ చేసుకొని తీసుకోవచ్చు, బట్ పచ్చివి వద్దు అంతే. సో ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లోని ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఫైటర్ ఫుడ్స్. మరి ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్లో ఎస్పెషలీ జాండీస్ వచ్చినప్పుడు చాలామంది చాలా డౌట్స్ ఉంటుంది ప్రత్యేకంగా ఈ టైంలో ఎలాంటి ఫుడ్ తినాలి అని. సో ఐ థింక్ మీకు అందరికీ ఆ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మరి ఈ టైంలో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాల్సిన 2 రెసిపీస్ మరి ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పంప్కిన్ గార్లిక్ సూప్, అలాగే సెకండ్ రెసిపీ పంప్కిన్ పొటాటో కర్రీ. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో మన ఫస్ట్ రెసిపీ పంప్కిన్ గార్లిక్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పంప్కిన్ గార్లిక్ సూప్ అండి. ఇందాక చెప్పాను కదా, కొంచెం లిక్విఫైగా ఉన్నటువంటి సూప్స్, అంటే కొన్ని థిక్ సూప్స్ కూడా ఉంటాయి, అలాంటివి కాకుండా థిన్గా ఉన్నటువంటి సూప్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ పంప్కిన్ ప్రత్యేకంగా ఈ టైంలో ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే దిస్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ రూపంలో మనకు ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఆల్సో గుడ్ ఫైబర్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ లివర్ మనకు చక్కగా అవ్వటానికి ఈ గుమ్మడికాయ అనేది చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాదు మనకి ఇందులో నుంచి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ కూడా బాడీ జనరల్గా ఈ టైంలో చాలా వీక్ అయిపోయి ఉంటుంది, అంటే నీరసము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ తగ్గించడానికి కూడా మనకి గుమ్మడికాయ అనేది చక్కగా హెల్ప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్సో మనం దీంట్లో వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటున్నాం కదా. సో వెల్లుల్లి ఈజ్ వైరల్, ఎనీ యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేషన్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు బాడీని సహజ సిద్ధంగా ఫైట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఈ జాండీస్ అనేది ఒక వైరల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ కదండి. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మనకు యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటాం. సో యాంటీబయాటిక్స్ వేసుకున్నంత ఎఫెక్ట్ మనకు ఇలాంటి ఫుడ్స్ ద్వారా లభిస్తుంది. సో ఎలాగో మందులు వేసుకుంటూ ఉంటాం, ఇంకా ఎఫిషియెంట్గా మన బాడీ వర్క్ అవ్వాలి అంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాలి. అండ్ ఆల్సో ఆనియన్ కూడా మనకు ప్రత్యేకంగా లివర్ క్లెన్సింగ్లో చక్కగా హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ, పర్టికులర్లీ డ్యూరింగ్ దిస్ టైమ్. బట్ జాండీస్ లేనటువంటి వాళ్ళు కూడా ఈ రెసిపీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి, బికాస్ గుమ్మడికాయ అనేది అందరికీ కూడా మంచిది కాబట్టి. సో ఎలా తయారు చేస్తుంది మోనికా, చూసేయండి. పంప్కిన్ గార్లిక్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పంప్కిన్ పొటాటో కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి పంప్కిన్ పొటాటో కర్రీ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ టైంలో బాగా నీరసంగా ఉంటుంది, ఆకలి సరిగా వేయదు. సో సూప్స్ అనుకోండి కొంచెం లిక్విడ్ లాగా కాబట్టి మనకు ఆకలి సరిగా వేయకపోయినా, తినాలనిపించకపోయినా, నోరు బాగాలేకపోయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా తాగేస్తాం, ఎందుకంటే అది ఈజీ టు స్వాలో కాబట్టి. సో అలాంటి వాటిలోనే మరి మనము ఎనర్జీ ఇచ్చేటటువంటి వెజిటబుల్స్ని ప్లాన్ చేసుకున్నాము అంటే నీరసంగా ఉన్నటువంటి ఈ టైంలో ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకనే ఇవాళ పంప్కిన్తో పాటుగా పొటాటో కూడా కలిపి ఈ రెసిపీ ప్లాన్ చేసుకున్నామండి. సో ప్రత్యేకంగా జాండీస్తో బాధపడే వాళ్ళ కోసం. సో ఈవెన్ పొటాటో కూడా గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సేమ్ పంప్కిన్లు లాగానే, అలాగే చక్కటి ఫైబర్ సోర్స్, వైటమిన్ సి ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయి ఇవి రెండు కూడా. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఎనర్జీ పెరగడానికి కూడా. అండ్ ఆల్సో టొమాటో కూడా వైటమిన్ సి, వైటమిన్ ఏ, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఇన్ ఇట్. సో ఇవన్నీ కలిసి ఏం చేస్తుందంటే మనకి ఈ లివర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ బైల్ సెక్రేషన్ బాడీలో నుంచి త్వరగా మనకు నార్మల్ లెవెల్స్కి రావడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి టొమాటోను కూడా ఎక్కువగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈవెన్ నాట్ ఇన్ ద రెసిపీ టొమాటో ఫ్రెష్ జ్యూసెస్ని కూడా మీరు తయారు చేసి ఫిల్టర్ చేసుకొని ప్రత్యేకమైన టైంలో తాగారు అంటే కూడా చక్కటి రిజల్ట్స్ అనేది మనం త్వరగా చూడొచ్చండి. సో సింపుల్ రెసిపీ ఇది కూడా, చూసేయండి ఎలా తయారు చేస్తారు. పంప్కిన్ పొటాటో కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రోజా ఇలా అడుగుతున్నారు, ఏజ్ 28 years, వెయిట్ 45 kgs, హైట్ 5'1". నేను డ్రై ఫ్రూట్స్ తీసుకోలేను, సో డ్రై ఫ్రూట్స్కి బదులుగా ఇంకేమైనా తీసుకోవచ్చా తెలియచేయండి. హలో రోజా గారు, మీరు యాక్చువల్గా మీ హైట్కి మీ ఏజ్కి కరెక్ట్గానే వెయిట్ ఉన్నారు. బట్ హెల్తీ ఫ్యాట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను. బట్ మీరు ఒకవేళ నట్స్ కొనలేకపోతే డూ నాట్ వరీ అట్ ఆల్.
మీరు మనం రెగ్యులర్గా దొరికే పల్లీలు ఉంటాయి చూసారండి, చాలా మంది అనుకుంటారు పల్లీలు మంచిది కాదు అని చెప్పేసి. బట్ ఈ పల్లీలు ఎప్పుడైతే మీరు డీప్ ఫ్రై అంటే ఆయిల్లో వేయించి తీసుకుంటారో అప్పుడు మంచిది కాదు. బట్ నార్మల్ ఫ్రై ఆర్ బాయిల్ చేసుకొని కానీ నానబెట్టుకొని మొలకెత్తించుకొని తీసుకోవటం కానీ, సో దోస్ ఆర్ ద బెస్ట్ మెథడ్స్ టు గెట్ హెల్తీ ఫ్యాట్స్. అండ్ అలాగే నువ్వులు ఒకటి కూడా చాలా చాలా మంచిది. సో నువ్వుల్ని రోజుకి ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు అంత తీసుకున్నా కూడా చాలండి. అండ్ అలాగే అవిసె గింజలు కూడా మనకి చాలా చక్కగానే దొరుకుతూ ఉన్నాయి. మీరు రైతు బజార్లో కూడా అవిసె గింజల్ని కొనుక్కోవచ్చు. సో అవి కూడా లైక్ రోజుకి 1 స్పూన్ తీసుకున్నా కూడా హెల్తీ ఫ్యాట్స్ అనేది మీకు రీచ్ అయిపోతుంది. అండ్ ఈవెన్ ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది. సో రోజుకి జస్ట్ 2 ఇంచెస్ ఆఫ్ ఎండు కొబ్బరి తిన్నా సరే మనకి హెల్తీ ఫ్యాట్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఎగ్, సో అదర్ గుడ్ ఆల్టర్నేట్ ఫర్ హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసి ఎగ్లో మెయిన్గా ఎల్లో. సో ఇది కూడా రోజుకి 1 తీసుకున్నా కూడా చాలండి. సో ఇలాంటివి అందుబాటులో అందరికీ కూడా ఉంటుంది కాబట్టి వాటిని అట్లీస్ట్ రోజుకు ఏదో ఒకటైనా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు హెల్తీ ఫ్యాట్స్ తీసుకోలేదన్నా దిగులు లేకుండా ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ పంప్కిన్ గార్లిక్ సూప్. పంప్కిన్ గార్లిక్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో పంప్కిన్, గుమ్మడికాయ. సో గుమ్మడికాయని సూప్ కాబట్టి ప్యూరీ చేసి పెట్టుకోవాలి. రెసిపీ స్టార్ట్ చేద్దాము. సూప్స్కి మనం ఎక్కువగా ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూస్ చేసిన ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ అయితే బెటర్. నేను కొంచెం ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ. ఓకే, సో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ. కొంచెం ఇలా వెల్లుల్లిని సాటే చేసుకున్నాక నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అండ్ అలాగే కొంచెం థైమ్, ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న పంప్కిన్ గుమ్మడికాయ ప్యూరీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కాస్త ధనియాల పొడి, సూప్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాం. నీళ్లు పోసుకున్నాక కొంచెం లెమన్ జస్ట్, నిమ్మకాయ తొక్కు ఉంటుంది కదండి, అది కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. దీంతో పాటు కొంచెం థిక్నెస్ కోసం నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సూప్ బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టి కొంచెం బాయిల్ చేసుకుందాం. సో బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో బాగా బాయిల్ అయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలామందికి కొంచెం స్వీట్ ఫ్లేవర్ అంటే నోటికి తగిలితే చాలా నచ్చుతుంది. అండ్ అంతేకాకుండా ఆ టైంలో బిట్టర్గా ఉంటుంది కదా టంగ్, కొంచెం స్వీట్గా ఏదైనా తింటే బాగుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి అలాంటి వాళ్ళు మరి కొంచెం నిమ్మరసం ఇలా లాస్ట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే
వైటమిన్ సి అన్నది పెరుగుతుంది. అండ్ వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సో రెసిపీ రెడీ అయిపోయింది. పంప్కిన్ గార్లిక్ సూప్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పంప్కిన్ పొటాటో కర్రీ. పంప్కిన్ పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీని మనం నేతితో తయారు చేసుకుంటున్నాం. నెయ్యిలో వైటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు పర్ పర్సన్ ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. ఇందులో వైటమిన్ డి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా నెయ్యి ఎక్కువగా తీసుకోండి. సో మరి మనం ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే 2-3 ఇంట్లో హ్యాపీగా కర్రీని తినొచ్చు. సో 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. బట్ ఇందులో నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్స్ ఎక్కువ వేసుకునే కన్నా కొంచెం నెయ్యి వేసి తీసుకోవడం బెటర్. ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం నేతితో. ఆ తర్వాత దాల్చిన చెక్క, పోపు కోసం కొంచెం ఆవాలు, అలాగే కాస్త మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, టొమాటో ముక్కలు, సో టొమాటో కొంచెం ఫ్రై అవ్వాలి. కాస్త ఉప్పు వేసుకుందాం, పసుపు, కొంచెం కారం. కొంచెం టొమాటో కుక్ అయ్యాక ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. కొంచెం గుమ్మడికాయ ముక్కలు, ఇవి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్, అలాగే కాస్త ధనియాల పొడి. సో ఆమ్చూర్ వేసుకుంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది కదా. సో ఇందులో మీరు చూసినట్టుగా అయితే మనం టొమాటోస్ వేసుకున్నాం. టొమాటోస్లో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయగల కెపాసిటీ కూడా మనకి టొమాటోస్లో ఉంది. ఇందులో టొమాటోస్ వేసుకున్నాం అండ్ అలాగే పంప్కిన్ గుమ్మడికాయ వేసుకున్నాం. వైటమిన్ ఏ, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ పంప్కిన్లో ఉంటాయి. దాంతోపాటు పొటాటో వేసుకున్నాం, అందులో మంచి ఫైబర్ ఉంటుంది. సో ఇలా ఎంత మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈ రెసిపీలోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. సో పెరుగు మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే బాగా సిక్ అవుతారో, ఏమైనా ఫీవర్స్ వస్తాయో వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, తిన్నది అరిగించుకోలేరు కూడా. సో అలాంటప్పుడు పెరుగు ఎక్కువగా రెసిపీస్లో యాడ్ చేసి తీసుకుంటే బెటర్. అన్నీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ బాయిల్ చేసుకుందాం. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం, డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో పెరుగు వేసాక ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఇది కుక్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాగా కుక్ అయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకుందాం. పంకిన్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. పంకిన్ గార్లిక్ సూప్ అలాగే పంకిన్ పొటాటో కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పంకిన్ గార్లిక్ సూప్ కి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ప్యూరీ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, లెమన్ జెస్ట్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1/2 టీ స్పూన్. పంకిన్ గార్లిక్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఆ తర్వాత థైమ్, గుమ్మడికాయ ప్యూరీ, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి సరిపడే నీళ్లు పోసి కాస్త లెమన్ జెస్, ఫ్రెష్ క్రీమ్ వేసి కాసేపు బాయిల్ చేసుకొని ఆ తర్వాత నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పంకిన్ గార్లిక్ సూప్ రెడీ. పంకిన్ అండ్ పొటాటో కర్రీకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, పెరుగు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పంకిన్ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, పెరుగు, ఇంగువ వేసి బాగా కలిపి ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పంకిన్ పొటాటో కర్రీ రెడీ. శివపార్వతి ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 26 ఇయర్స్, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ 3rd ట్రైమిస్టర్ లో ఉన్నాను, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది తెలియచేయండి. హలో శివపార్వతి గారు. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు 3rd ట్రైమిస్టర్లో ఉన్నారు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, 2nd ట్రైమిస్టర్ నుంచి కూడా మనము ఫుడ్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే మీరు తిన్నా తినకపోయినా ఎవ్రీ వీక్ ఒక 1/2 kg అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్, మీరు స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే మీ డైట్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఎవ్రీ డే అంటే ఈ టైంలో నేను స్పెసిఫిక్గా ఫస్ట్ నుంచి అంతా చెప్పలేను. సో అట్లీస్ట్ ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండటానికి, బేబీ హెల్తీగా ఉండటానికి ఏంటంటే ఫోకస్ ఆన్ ఫిస్ట్ ఆఫ్ నట్స్ ఎవ్రీ డే అండ్ ఈట్ లాట్స్ ఆఫ్ గ్రీన్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అండ్ మీరు మెయిన్గా ఫ్రూట్స్ని తినడానికి ట్రై చేయండి, ఫ్రూట్ జ్యూసెస్ రూపంలో తీసుకోకండి. అండ్ అలాగే అవాయిడ్ ఎనీ రైస్ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ ఫ్రైడ్ రైస్ లాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోవటం బెటర్. సో ఈట్ సింపుల్ డైజెస్టింగ్ అండ్ స్టీమ్ కుక్డ్ కానీ అలా సింపుల్గా ఉన్నటువంటి మెథడ్ ఆఫ్ కుకింగ్ని చూస్ చేసుకొని మీరు తీసుకున్నారు అంటే, బికాజ్ ఈ టైంలో ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టమక్ కూడా మనకి కొంచెం బాగా పెరిగిపోవటం వలన, బేబీ గ్రోత్ ఎక్కువగా ఉండటం వలన ఏంటంటే కొంచెం డైజెషన్ కష్టంగా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఫుడ్ని ఈజీగా లైట్ కుకింగ్లో ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్. సో ఫైటర్ ఫుడ్లో జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదండి. ఎస్పెషలీ జాండీస్ వచ్చాక చాలా వీక్ అయిపోతారు అండ్ అలాగే అన్ని ఫుడ్స్ తినలేరు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రా ఫుడ్ కానీ లేకపోతే అంటే రా వెజిటబుల్స్ లాంటివి కానీ లేదా మీట్, చికెన్ ఇలాంటివన్నీ కొంచెం కట్ డౌన్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 months చాలా బాగా కేర్ తీసుకుంటేనే రికవరీ అవుతారు. అండ్ అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ మళ్ళీ పెరగాలి అంటే కూడా మంచి ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మరి అలాంటి చక్కటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన 2 recipes రెడీగా ఉన్నాయి. మరి ఈ 2 recipesలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. సో పద్మ 2 recipes రెడీ చేస్తాను, మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేయండి. చూసేసారు కదండి ఇవాళ మన 2 recipes. సో సూప్స్ ఆల్వేస్ చాలా చాలా సింపుల్ తయారు చేసుకోవటం కూడా, బట్ సరైన టైంలో సరైన ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేసి తయారు చేసుకున్నాము అంటే మన బాడీని జాగ్రత్తగా కాపాడుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే అని చెప్పొచ్చు. సో మరి ఈ 2 recipes ఏడంలో తీసుకోవచ్చు అనుకున్నప్పుడు, మరి మనం సిక్కున్నప్పుడు ప్రత్యేకమైన టైమింగ్స్ అంటూ ఏముండదు. సో మనకి ఎప్పుడు ఆకలి వేసినా లైక్ మీరు మీల్ అయిన తర్వాత ఒక మధ్యలో ఇన్ బిట్వీన్ మీల్స్ లాగప్పుడు కానీ చక్కగా ప్లాన్ చేసుకోండి.
సో హెల్తీ రెసిపీస్ అండి, డు నాట్ మిస్ టు ట్రై ఇట్. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, తప్పకుండా ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకోండి. ఓన్లీ జాండీస్ వచ్చిన వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని కుక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి వెజిటబుల్ కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకోండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్లోని మరి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే అసలు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, అండ్ అలాగే ఏమైనా సిక్నెస్ వచ్చినప్పుడు కానీ, ఏమైనా ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, ఎస్పెషలీ జాండీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి డైట్ ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి రెసిపీస్ని తీసుకోవాలి, ఇవన్నీ చాలా వివరంగా తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.